మంచినీరుని కోనేరు నుంచి తీసుకురావడానికి వెళ్ళిన అక్షయ అన్నయ్యలు ఇంకా రాలేదేంటి? పోనీ కోనేరు వరకు వెళ్ళి చూసొద్దాం. పద. అమ్మా చూడండమ్మా, మరి కాసేపట్లో ధ్వజస్తంభం మీద సూర్యకిరణాలు దేదీప్యమానంగా పడి స్తంభం నీడ గుళ్ళో పడుతుంది. అప్పుడు భక్తులందరూ అక్కడికి చేరుకుంటారు. ఆ ఘట్టాన్ని మీరు మిస్ కాకూడదు. సరే పంతులు గారు, మేం వెళ్ళి పాపని మా పెద్దరాజు అన్నయ్యని తీసుకునొస్తాం. అలాగేనమ్మా. నమస్కారం పూజారి గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? డ్యూటీలో భాగంగానే వచ్చాం. లోపలికి వచ్చిన తర్వాత ఒక లేడీ అక్కడ పడిపోయి ఉండడం కనిపించింది. భక్తుల్ని కొందరిని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళెవరికీ తెలియదని అన్నారు. ఆమె స్పృహలో లేదు, శ్వాస కూడా ఆడుతున్నట్లు లేదు. ఆమె బ్రతికుందో చనిపోయిందో అర్థం కావడం లేదు. అవునా? మా గుడి లోపల అలాంటివి ఏమైనా జరిగితే ఈ పాటికి మాకు సమాచారం అందుండేదే. చూద్దాం రండి. రెగ్యులర్గా మీ దగ్గరికి వచ్చే భక్తులు ఉంటారు కాబట్టి మీరు ఆవిడని ఏమైనా గుర్తుపడతారేమోనని. పదండి సార్. అమ్మా మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. మీకు సంబంధించిన మనుషులు ఇంకెవరైనా వచ్చారా? వచ్చారండి, కోనేరు దగ్గరికి వెళ్ళారు. కానీ మీరు చెప్పినట్టు లేడీ ఎవరు లేరండి. ఓకే, పూజారి గారు మీరు రండి. సార్, బాడీ దగ్గర పాము చిలుక కూడా ఉన్నాయి సార్. అన్నట్టు ఆ విషయం చెప్పడం మర్చిపోయాను. అక్కడ పాము చిలక కూడా ఉన్నాయి. రండి. పదండి. ఎస్ఐ గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా, ఆవిడ మీ తాలూకు మనిషేనని ఇప్పుడు ఏమైనా గుర్తుకొచ్చిందా? మేం కూడా వస్తాం. సరే రండి మేడం. ఏదెస్ఐ గారు? ఇందాకిక్కడే పడుందండి, ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది? మీరేమైనా పొరపాటు పడుతున్నారేమో. ఏంటి అలా మాట్లాడుతున్నారు? రోజులో మేము ఎన్నో కేసులు చూస్తుంటాం. పొరపాటు పడతామని ఎలా అనుకుంటారు? పాము చిలక ఉన్నాయని చెప్పాం కదా, అవి ఉన్నాయిగా. అటువంటిది ఆమె విషయంలో అలా ఎందుకు చెప్తాను? అసలేం మాట్లాడుతున్నారు? ఎస్ఐ గారు, నాకేమనిపించిందో చెప్పమంటారా? చెప్పండమ్మా. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వడదెబ్బ తగిలి పడిపోయి ఉంటుంది. ఈలోపు స్పృహ వచ్చి వెళ్ళిపోయి ఉంటుంది. మీరు చెప్పింది కూడా లాజికల్గానే ఉంది. అంతే అయి ఉంటుంది ఎస్ఐ గారు, లేదంటే దాన్ని ఇక్కడే ఉండాలి కదా. ఎస్, తను మాత్రం కొంచెం విచిత్రంగా ఉందండి. ఆమె ఎపియరెన్సే తేడాగా ఉంది. ఎక్కడైనా కనిపిస్తే తన వివరాలు తెలుసుకుంటాను. తన ఫేస్ క్రైమ్ ఫేస్లా కనిపించింది. ఈ మధ్య కొంతమంది ఆడవాళ్ళని నమ్మలేకపోతున్నామండి. ఇక మేము బయలుదేరుతామండి. ఓకే సార్.